హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కన్సిస్టెంట్ లెర్నింగ్. ఈరోజు మనం ఈ వీడియోలో డిఎడ్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ని అనలైజ్ చేద్దాం. ఇక్కడ చూడండి, డిఎడ్ ఫస్ట్ ఇయర్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్. ఓకే, ఆ పేపర్ని మనం ఒకసారి చూద్దాం. ఈ పేపర్ ఎప్పుడుది అంటే డిసెంబర్ 2025. ఓకే, సబ్జెక్ట్ నేమ్ చూసుకుంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్. ఇది పేపర్ 1. ఓకే, టైం ఎంత ఉంటుంది మనకు ఎక్స్టర్నల్ ఎగ్జామ్ కంటే 3 hours టైం ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ ఏమో 60 మార్క్స్. ఓకే, 60 మార్క్స్ పేపర్ ఇది. ఫస్ట్ మనం ఇక్కడ చూసుకుంటే మనకు ఎన్ని పేపర్స్ ఉంటాయి టోటల్ అంటే మనకు 6 పేపర్స్ ఉంటాయి ఫస్ట్ ఇయర్లో ఎక్స్టర్నల్ పేపర్స్. ఓకే, 6 ఎక్స్టర్నల్ పేపర్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ ఏమో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్, ఇది ఫస్ట్. సెకండ్ సొసైటీ, ఎడ్యుకేషన్ అండ్ కరికులం, ఇది సెకండ్ పేపర్. థర్డ్ పేపర్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, దీన్నే మనం ఈసీసీఈ అని కూడా అంటాం. ఓకే, ఫోర్త్ పేపర్ అండర్స్టాండింగ్ లాంగ్వేజ్ అండ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ అట్ ప్రైమరీ లెవెల్, ఇది ఫోర్త్ పేపర్. ఇందులో మనము ఏ లాంగ్వేజ్ తీసుకుంటాం ఫస్ట్ అంటే మదర్ టంగ్ తీసుకుంటాం. మన మదర్ టంగ్ వచ్చేసి తెలుగు. నెక్స్ట్ ఫిఫ్త్ పేపర్ అండర్స్టాండింగ్ మ్యాథమెటిక్స్ అండ్ ఎర్లీ మ్యాథమెటిక్స్ ఎడ్యుకేషన్ అట్ ప్రైమరీ లెవెల్, ఈ పేపర్ ఏమో మ్యాథమెటిక్స్కి సంబంధించింది. నెక్స్ట్ సిక్స్త్ పేపర్ ఏంటంటే వాల్యూ యాడెడ్ అండ్ కరికులర్ పేపర్, ఇది. ఓకే, ఇందులో మనకి ఏ సబ్జెక్ట్ ఉంటుందంటే పెడగాజీ అక్రాస్ కరికులం అండ్ ఐసీటీ ఇంటిగ్రేషన్, ఈ సబ్జెక్ట్ ఉంటుంది ఇందులో నుండి. ఏంటిది అది? వాల్యూ యాడెడ్ అండ్ కరికులర్ పేపర్స్లో నుండి ఒక పేపర్ ఏంటిదంటే పెడగాజీ అక్రాస్ కరికులం అండ్ ఐసీటీ ఇంటిగ్రేషన్, ఈ పేపర్ మనకు ఎక్స్టర్నల్గా ఉంటుంది. ఓకే, ఇట్లా టోటల్ కలిపితే మనకు మొత్తం 6 ఎక్స్టర్నల్ పేపర్స్ ఉంటాయి. ఆ 6 ఎక్స్టర్నల్ పేపర్స్ ఎన్ని మార్క్స్కి? ఒక్కొక్కటి 60 మార్క్స్కి. డ్యూరేషన్ వచ్చేసి ఒక్కో పేపర్కి 3 hours టైం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనకి క్వశ్చన్ పేపర్లో మొత్తం టోటల్ ఎన్ని సెక్షన్స్ ఉంటాయంటే 3 sections ఉంటాయి. ఓకే, 3 sections, టోటల్ 3 sections. అందులో మొత్తం టోటల్ మనకు 24 questions ఉంటాయి. మనం ఆ 24 questions కంపల్సరీ అటెంప్ట్ చేయాలి. ఇక్కడ మనకు చాయిస్ ఉండదు డిఎడ్లో. మనకు డిఎడ్లో అసలు చాయిస్ అనేది ఉండదు. మనం ప్రతి ఒక్క క్వశ్చన్ని అటెంప్ట్ చేయాలి కంపల్సరీ. ఓకే, 3 sectionsలో ఫస్ట్ సెక్షన్ చూసుకుంటే మనకు 4 questions ఉంటాయి. 4 questions, ఈచ్ క్వశ్చన్ 5 marks. ఓకే, ఆ 5 marks క్వశ్చన్స్ని మనము 20 to 25 లైన్స్లో రాయమని చెప్తారు వాళ్ళు. 20 to 25 లైన్స్ అంటే మనము 2 to 2.5 pages ఆన్సర్ రాయాలి. 2 to 2.5 pages. ఓకే, ఇది మనకు ఎస్ఏ క్వశ్చన్ టైప్. ఇక 5 marksకి ఫస్ట్ క్వశ్చన్ టు ఫోర్త్ క్వశ్చన్ మనకు ఎస్ఏ క్వశ్చన్స్, అవి మనకు ఒక్కొక్కటి 5 marksకి ఉంటుంది. మనము 2 to 2.5 pages ఆన్సర్ రాయాలి. ఓకే, ఇది సెక్షన్ 1. సెక్షన్ 2 ఏమో మనకు 10 questions ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ 3 marks. ఓకే, అంటే ఈ సెక్షన్ 2 మొత్తం మనకి ఎన్ని మార్క్స్ ఉంటుంది? 30 marksకి ఉంటుంది. ఓకే, 3 10s are 30. ఫస్ట్ సెక్షన్ ఏమో 4 5s are 20 marksకి ఉంటుంది. ఎస్ఏ క్వశ్చన్స్ ఏమో 20 marksకి. నెక్స్ట్ షార్ట్ క్వశ్చన్స్ ఏమో 30 marksకి. మనం ఇక్కడ ఈచ్ క్వశ్చన్ ఏమో 12 to 15 లైన్స్ అంటే 1 page రాయాలి కంపల్సరీ. ఓకే, 1 page కంపల్సరీ ఉండాలి. 5th to 14th క్వశ్చన్ వరకు ఉంటుంది ఇక్కడ. ఓకే, 5th నుండి 14th క్వశ్చన్ వరకు మనకు షార్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ టోటల్ సెక్షన్ మార్క్స్ వచ్చేసి 30 marks ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సెక్షన్ 3. సెక్షన్ 3లో కూడా సేమ్ 10 questions ఉంటాయి. ఒక్కో క్వశ్చన్కి 1 mark, అంటే మొత్తం ఎన్ని మార్క్స్ ఇక్కడ? 30 marks. సారీ 10 marks. ఫస్ట్ సెక్షన్ 20 marks, సెకండ్ సెక్షన్ 30 marks అండ్ లాస్ట్ సెక్షన్స్ ఇది వెరీ షార్ట్ క్వశ్చన్. ఒక్కో క్వశ్చన్ 1 to 3 లైన్స్ రాయాలి. మనకు 15th క్వశ్చన్ నుండి 24th క్వశ్చన్ వరకు వెరీ షార్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇది ఒక్కో క్వశ్చన్ 1 mark కాబట్టి టోటల్ 10 marksకి ఉంటుంది సెక్షన్. ఓకే, అర్థమైంది అనుకుంటా మీకు. ఫస్ట్ సెక్షన్లో 4 questions ఉంటాయి. సెకండ్ సెక్షన్లో 10 questions, థర్డ్ సెక్షన్లో కూడా సేమ్ 10 questions. ఫస్ట్ సెక్షన్లో ఒక్కొక్కటి 5 marksకి ఉంటుంది, 5 marks. సెకండ్ క్వశ్చన్లో ఒక్కొక్కటి 3 marks. థర్డ్ సెక్షన్లో ఒక్కొక్కటి 1 mark క్వశ్చన్ ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఎక్కువ చూసుకుంటే మనకు షార్ట్ క్వశ్చన్స్లో 30 marksకి ఉంటుంది. 30 marks. మనము ప్రతి ఒక్క క్వశ్చన్ని అటెంప్ట్ చేయాలి. ఇక్కడ మనకు చాయిస్ ఉండదు. 10 questionsలో 10 questions అటెంప్ట్ చేయాలి. నెక్స్ట్ ఫస్ట్ సెక్షన్లో కూడా 4 questions ఇస్తారు. 4 questionsలో 4 questions మనం అటెంప్ట్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ సెక్షన్లో కూడా 10 questions ఇస్తారు. 10 questions మనం కంపల్సరీ అటెంప్ట్ చేస్తేనే మనకు 10 marks వస్తాయి, లేకపోతే మార్క్స్ పోతాయి. ఇక్కడ చూడండి, మ్యాక్సిమం ఫస్ట్ సెక్షన్లో ఎట్లా వస్తుంది అంటే
ఒక్కో యూనిట్ నుండి ఒక్కో లాంగ్ క్వెషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే ఒకవేళ 4 యూనిట్స్ ఉన్నాయనుకోండి, ఫస్ట్ లాంగ్ క్వెషన్ ఒక యూనిట్ నుండి, సెకండ్ లాంగ్ క్వెషన్ ఒక యూనిట్ నుండి, థర్డ్ లాంగ్ క్వెషన్ థర్డ్ యూనిట్ నుండి, ఫోర్త్ లాంగ్ క్వెషన్ ఫోర్త్ యూనిట్ నుండి ఇట్లుంటాయి. ఒకవేళ 4 యూనిట్స్ ఉంటాయి, 4 కాకుండా ఎక్కువ ఉంటే అప్పుడు కొంచెం అటు ఇటు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 4 యూనిట్స్ కానీ 6 యూనిట్స్ లేకపోతే 7 యూనిట్స్ కూడా ఉంటుంది మ్యాథమెటిక్స్‌లో. అప్పుడు కొంచెం అటు ఇటు అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కానీ ఒకవేళ 4 యూనిట్స్ ఉన్నాయనుకోండి, 4 యూనిట్స్ నుండి ఒక్కో యూనిట్ నుండి ఒక్కో లాంగ్ క్వెషన్ వస్తుంది మనకు. ఇంకోటేందంటే ఇక్కడ మనకు చాయిస్ లేదు కాబట్టి మనం కంపల్సరీ అన్ని యూనిట్స్‌ని కవర్ చేయాలి. అంత పర్ఫెక్ట్‌గా కాకున్నా మనకు ఒక ఓవరాల్ ఐడియా ఉండాలి. అట్లయితేనే మనము క్వెషన్ పేపర్‌ని అటెంప్ట్ చేయగలుగుతాం. ఇప్పుడు మనకు ఎట్లాంటి నాలెడ్జ్ లేకుండా మనం ఆ క్వెషన్ ఎట్లా అటెంప్ట్ చేస్తాం, చేయలేం కదా! అందుకని అన్ని యూనిట్స్ కవర్ అయ్యేటట్టు ప్రిపేర్ అవ్వాలి. పర్ఫెక్ట్‌గా కాకున్నా సరే ఒక ఐడియా ఉండేటట్టు. అంటే కొన్ని యూనిట్స్ పర్ఫెక్ట్‌గా చదువుకొని మిగిలిన యూనిట్స్ ఒక ఐడియా కోసం కూడా చదువుకుంటే ఎగ్జామ్‌లో అటెంప్ట్ చేయడానికి ఈజీగా ఉంటది. ఇంకోటేందంటే మనకు పేపర్ రిప్రజెంటేషన్ మంచిగుండాలి. మీకు ఆన్సర్ వచ్చా రాదా అన్న తర్వాత సంగతి. ఫస్ట్ మనము క్వెషన్ పేపర్‌లో నీట్‌గా రాయడం, మార్జిన్స్ కొట్టడము, ఒక్కో క్వెషన్‌కి ఒక్కో ఆన్సర్‌కి ఇంకో ఆన్సర్‌కి మధ్యలో లైన్స్ కొట్టడము, పెన్స్ మార్చడం అంటే సైడ్ హెడ్డింగ్స్‌కి ఇంకా మెయిన్ హెడ్డింగ్స్‌కి బ్లాక్ పెన్, ఆన్సర్ బ్లూ పెన్ అట్లా రాయడము, కీ పాయింట్స్, ఇంకా కంక్లూజన్ అని రాయడము, ఇంకా ఇట్లా పేపర్ రిప్రజెంటేషన్ మంచిగుంటే మనకు మార్క్స్ ఎక్కువ పడే ఛాన్సెస్ ఉంటాయి. మంచి మార్క్స్ వస్తాయి. ఒకవేళ మీరు రాసిన ఆన్సర్ అంత రిలేట్ కాకున్నా సరే మీ ప్రెజెంటేషన్‌కైనా మార్క్స్ పడతాయి అట్లా. ప్రెజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. అండ్ హ్యాండ్ రైటింగ్ కూడా కొంచెం మంచిగా చూసుకోండి. చాలామంది చాలా మంచిగా రాయరు. ఇంకోటేందంటే ఆ బుక్‌లెట్‌ని ఫిల్ చేయడానికి ట్రై చేయండి కంపల్సరీ. మనకు 22-24 పేజెస్ ఏమో ఉంటాయి. మనం ఆ ఆన్సర్ షీట్ మొత్తాన్ని ఫిల్ చేయడానికి ట్రై చేస్తే మంచిది. ఒక 18-20 పేజెస్ మధ్యలో రాసినామనుకోండి ఓకే. విత్ గుడ్ ప్రెజెంటేషన్ అండ్ హ్యాండ్ రైటింగ్. ఒకసారి మీరు చూడండి ఇక్కడ నా దగ్గర ఒక క్వెషన్ పేపర్ ఉంది. అది ఎప్పుడుదంటే చూడండి డిసెంబర్ 2025ది. ఓకే. సేమ్ పేపర్ ఇందాక నేను చెప్పింది అదే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్ పేపర్. ఇది పేపర్ 1 మనకి. ఇక్కడ చూడండి టైం ఏమో 3 అవర్స్ ఉంది. మాక్సిమం మార్క్స్ ఏమో 60. ఓకే. ఇక్కడ చూడండి దిస్ క్వెషన్ పేపర్ కంటైన్స్ 3 ప్రింటెడ్ పేజెస్ అంటే మనకు 3 పేజెస్ ఉంటాయి. 3 ప్రింటెడ్ పేజెస్ ఉంటాయి. ఒక్కో పేజ్‌లో ఫస్ట్ పేజ్‌లోనేమో సెక్షన్ 1 ఉంటది. సెకండ్ పేజ్‌లోనేమో సెక్షన్ 2, థర్డ్ పేజ్‌లోనేమో సెక్షన్ 3 ఉంటది. ఓకే. ఇక్కడ చూడండి ఒకసారి ఇన్‌స్ట్రక్షన్స్ చూడండి. దిస్ క్వెషన్ పేపర్ కన్సిస్ట్ ఆఫ్ 3 సెక్షన్స్ విత్ 24 క్వెషన్స్. మనకు 3 సెక్షన్స్ ఉంటాయి. ఒక్కో సెక్షన్‌లో 24 క్వెషన్స్ ఉంటాయి. ఆల్ క్వెషన్స్ ఆర్ కంపల్సరీ. మనం ప్రతి ఒక్క క్వెషన్‌ని కంపల్సరీగా మ్యాండేటరీగా అటెంప్ట్ చేయాలి. ఇక్కడ చూడండి సెక్షన్ ఏలో ఈచ్ సెక్షన్ కంటైన్స్ 4 క్వెషన్స్. ఒక్కో సెక్షన్‌లో మనకి ఎన్ని క్వెషన్స్ ఉంటాయి? దిస్ సెక్షన్ కంటైన్స్ 4 క్వెషన్స్ ఉంటాయి. 4 క్వెషన్స్ ఉంటాయి. ఈచ్ క్వెషన్ క్యారీస్ 5 మార్క్స్. అంటే ఒక్కో క్వెషన్‌కి 5 మార్క్స్. నెక్స్ట్ ఆన్సర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వెషన్స్ ఇన్ అబౌట్ 20-25 లైన్స్. మనం ఒక్కో ఆన్సర్‌ని 20-25 లైన్స్‌లో అటెంప్ట్ చేయాలి, ఆన్సర్ చేయాలి. ఓకే. ఇది ఫస్ట్ సెక్షన్. నెక్స్ట్ సెకండ్ సెక్షన్ చూసుకుంటే సెక్షన్ బి చూడండి 5th క్వెషన్ నుండి 14th క్వెషన్ వరకు ఉన్నాయి. దిస్ సెక్షన్ కంటైన్స్ 10 క్వెషన్స్. ఓకే. ఎన్ని క్వెషన్స్ ఉంటాయి అందులో? 10 క్వెషన్స్ ఉంటాయి. ఈచ్ క్వెషన్ 3 మార్క్స్. ఆన్సర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వెషన్ ఇన్ అబౌట్ 12-15 లైన్స్. అంటే మనము ఒక్కో ఆన్సర్‌ని 12-15 లైన్స్‌లో రాయాలి. చూడండి 10-3 30 మార్క్స్ ఉంటుంది సెక్షన్ బి. సెకండ్ సెక్షన్ ఇది. నెక్స్ట్ థర్డ్ సెక్షన్ వచ్చేసి This section contains 10 questions. Each question 1 mark. Answer each of the following questions in about 1-3 lines. మనం ఈ ఆన్సర్స్ని 1-3 లైన్స్ మధ్యలో రాయాలి. 10 into 1 10 మార్క్స్ ఈ సెక్షన్కి మొత్తం టోటల్గా. ఇక్కడ చూడండి 15th క్వెషన్ నుండి 24th క్వెషన్ వరకు ఉంటాయి మనకు మొత్తం. ఇట్లా టోటల్ చూసుకుంటే మనకు టోటల్ ఎన్ని మార్క్స్కి 60 మార్క్స్కి ఉంటుంది పేపర్. ఎక్కువ వెయిటేజ్ ఏ సెక్షన్కి ఉందంటే సెకండ్ సెక్షన్ బికి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. కంపల్సరీ అన్ని క్వెషన్స్ని అటెంప్ట్ చేయాలి. మనకు ఇందులో చాయిస్ అస్సలు లేదు. మీకు క్వెషన్ పేపర్ ప్యాటర్న్ అర్థమైందని అనుకుంటున్నాను.
ఇవి మీరు ఎక్కడన్నా నోట్ చేసుకోండి ఒకసారి ఈ పార్ట్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు. అయితే మీకు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అంటే దేనికి ఎంత టైం ఇవ్వాలి అనేది మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. మనము ఫస్ట్ 1 అవర్ సెక్షన్ 1కి పెట్టుకున్నా కూడా తర్వాత 1.5 అవర్ కంపల్సరీ సెక్షన్ 2కి పెట్టాలి. ఎందుకంటే అక్కడ 10 క్వశ్చన్స్ ఉంటాయి 3 మార్క్స్కి. మనం ఒక్కో క్వశ్చన్ 1 పేజ్ రాసినామంటే 1.5 అవర్లో అది కవర్ అయిపోయేటట్టు రాయాలి. నెక్స్ట్ ఇంకో లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఏమో ఈ 10 క్వశ్చన్స్కి పెట్టుకోవాలి. అట్లయితే కొంచెం ఈజీగా ఉంటుంది. అంటే కంపల్సరీ ఇట్లనే ఉండాలని రూల్ ఏం లేదు, కానీ అట్లా ఉంటే బెటర్. ఫస్ట్ 1 అవర్ ఎస్ఏ క్వశ్చన్స్కి, సెకండ్ 1.5 అవర్ సెక్షన్ 2కి షార్ట్ క్వశ్చన్స్కి, లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఏమో వెరీ షార్ట్ క్వశ్చన్స్. ఎందుకంటే వెరీ షార్ట్ క్వశ్చన్స్ మనం 1 to 3 లైన్స్ మధ్యలో రాయాలి కాబట్టి ఎక్కువ 1 లైనర్ 2 లైనర్సే ఉంటాయి కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. హాఫ్ అన్ అవర్లో కవర్ అయిపోతుంది ఒకవేళ మీకు ఆన్సర్ వచ్చి ఉంటే. అట్లా 3 అవర్స్ ఈజీగా మేనేజ్ చేసుకొని రాయాలి. మీకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అర్థమైందని అనుకుంటున్నా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, మనం సాల్వ్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.